హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే గోంగూర చికెన్ ఫ్రై రెసిపీ చూద్దాము. ఆర్గానిక్‌గా మా పెరట్లో పండిన గోంగూరను నేనైతే కోసుకుంటున్నాను ఫ్రై కోసము. ఇదైతే నేను రీప్లాంటేషన్ చేశానండి. ఫస్ట్ మేము గోంగూర కట్టలు కొనుక్కొని వండుకున్నాక పడేయడం ఎందుకని ఆ కొమ్మలు ఊరికే అలా గుచ్చాను మట్టిలో. మంచిగా గ్రోత్ వచ్చింది. సో, వాటినైతే ఫస్ట్ టైం నేనిప్పుడు చికెన్ ఫ్రై కోసం అయితే కోసుకుంటున్నాను. గోంగూర చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ఈజీగా చేసుకోవచ్చు. రెసిపీలోకెళ్ళిపోదాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి, కడాయి బాగా హీట్ అయిన తర్వాతే ఆయిల్ పోయాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. సో, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఫ్రై కదా! ఆయిల్ పోసిన తర్వాత ఇలా మసాలాలేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్క, మొగ్గ, లవంగాలు, యాలకులు అలాగే అనాస పువ్వు ఏదుంటే అది మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి. నేనైతే అన్నీ మిక్స్‌డ్ ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. నాన్ వెజ్ కర్రీ దేనికైనా యూజ్ అయితదనేసి. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్‌లో జస్ట్ అలా ఆనియన్స్ అనేవి కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి. అవి మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పట్టుకోవాలండి. సో, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అయితేనే టేస్టీగా ఉంటుంది. అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏసి మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మంచిగా కలుపుతూ ఉండాలి. లేదంటే అడుగంటుకుంటుంది. అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని దాంట్లో చికెన్‌ని యాడ్ చేసుకోవాలి. నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. సో, గోంగూర కూడా దానికి సరిపడా కోసుకున్నానండి. సో, చికెన్‌ని కూడా కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా దానికి పట్టేలాగా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు, అలాగే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్, పసుపు వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టుకుంటే అందులో ఉన్న వాటర్ అనేది బయటకొస్తుందండి. ఒక 5 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అలా ఉడికించుకోవడం వల్ల ఫ్రై రెసిపీలకి వాటర్ అనేది ఇంకిపోతుంది. అలా ఇంకిపోయినప్పుడు మనకి ఆయిల్ పైకి తేలినప్పుడు ఫ్రై అయినట్టండి ముక్కలైతే. సో, మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి వాటర్ పైకెలా వచ్చిందో. చికెన్‌లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా ఇంకిపోతుంది. సో, మళ్ళీ మంచిగా కలిపేసుకొని ముక్క ఉడికిందా లేదా ప్రెస్ చేసి చూసుకోవాలి. అలాగే ఇప్పుడు ఆ వాటర్ కూడా మొత్తం వెళ్ళిపోవాలి అనంటే ఇంకో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత వాటర్ అనేది ఇంకిపోయి ఆయిల్ పైకి తేలుతుంది కదా! ముక్క కూడా ఉడికిపోయింది. ఇప్పుడు రుచికి తగినంత కారం ఏసుకోవాలి. కారం అలాగే సాల్ట్, మీ దగ్గర స్పైసెస్ ఏముంటే అవి మసాలా పౌడర్స్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే కొంచెం కారం ఎక్కువే ఏస్తున్నాను. ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి దానికి సరిపడా స్పైసీగా ఉంటే బాగుంటుందని. అలాగే తగినంత సాల్ట్ వేసుకున్నాను. అలాగే ధనియా పౌడర్ కూడా ఉందండి. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. ధనియా పౌడర్ కూడా వేసేసుకున్నాను. మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి. అలాగే ఎవరెస్ట్ వాళ్ళది చికెన్ మసాలా ఉంది. పౌడర్ అది కూడా వేసుకున్నాను. ఏసేసుకొని అంతా ఈవెన్‌గా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటేనే మసాలాలన్నీ కర్రీకి పడతాయి. సో, ఇప్పుడు అవన్నీ కలుపుకున్న తర్వాత మనం ఫస్టు కోసుకున్న గోంగూర ఉంటుంది కదా! ఫ్రెష్‌ది అది వేసేసుకోవాలి. వేసుకొని నెమ్మదిగా వాటర్ అంతా తీసేయాలండి. వాటర్ తీసేసి 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే గోంగూరలో ఇసుక ఉంటుంది కాబట్టి, మట్టిలో ఉంటుంది కదా! వాష్ చేసుకొని అలా తిప్పాలి. మంచిగా కలుపుకోవాలి. ఆ వేడికి ఆకులనేవి మెల్ట్ అయిపోతూ ఉంటాయి. మెల్ట్ అవుతాయి కానీ పచ్చివాసన అనేది పోదండి. బాగా మగ్గి నూనె పైకి తేలేంత వరకు మళ్ళీ ఉడికించుకోవాలి మూత పెట్టి. అప్పుడే మంచిగా మగ్గిపోతుంది. టేస్ట్ అనేది బాగుంటుంది. సో, ఇప్పుడు కలిపేసాం కదా ఈవెన్‌గా మూత పెట్టేద్దాము. మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఒక 3 మినిట్స్ అలా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. చూడండి మంచిగా గోంగూర కూడా మెల్ట్ అయిపోయింది. ఫ్రై అయిపోయింది. అట్లా ఫ్రై అవ్వాలి. ఆకులు ఆకులు కాకుండా బావుంటుంది టేస్ట్. చివరగా ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి మొత్తం అంతా. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ ఫ్రై కర్రీ రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో కావాలి అనంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.